బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరికీ ఇది ఒక బూస్టింగ్ లాగా ఉన్నది. ఈ బూస్టింగ్ అంటే ఎందుకంటే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు పెట్టిన సభ సక్సెస్. మరి దాని తర్వాత నిన్న మాకు ఇది హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే తీర్పు ఉందో అది కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక 1000 ఏనుగుల బలంలాగా మాకు ప్రజల్లోకి పొండి ప్రజల మధ్యలో ఉండండి. ఈ హైడ్రాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ప్రజాపాలన అని చెప్పి వచ్చిరో వీళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయండి అని చెప్పి మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకటి ఎవరికైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే మనకు పీసీ ఘోష్ కమిటీ ఉందో వాళ్ళు ఆ అవకాశం కూడా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇవ్వలేదు. అవుట్ రైట్ ఆ ఘోష్ కమిటీలో వీళ్ళు తప్పు చేసిర్రు వీళ్ళు శిక్షించండి అని చెప్పి చెప్పింది. దాన్ని హైకోర్టు వారు తిరస్కరించిండ్రు. మీరందరూ కూడా గమనించాలి. నిపుణులు చెప్పినది కానీ అదే రకంగా నివేదిక ప్రకారం కూడా హైకోర్టు ఒకటే చెప్పింది, ఇట్లాంటి ఇనాపరేటివ్ నివేదికలు హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇట్లాంటి కక్షపూరిత చర్యలు తీసుకునేది ఉంటే మీరు రాజకీయం చేసేది ఉంటే బయట చేయండి. కానీ మీరు ఒక వ్యక్తిని ఆరోపణ చేసే ముందు ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా విని ఆ వ్యక్తిని పరిగణనలోకి తీసుకొని అసలు నిజమేంది అబద్ధమేంది అప్పుడు చేసిన అధికారులు ఏ రకంగా పనిచేసిరో ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఘోష్ కమిటీ అనేది చెప్పాలి తప్ప మీరు ప్రభుత్వం చెప్పిన పీసీసీ స్క్రిప్టుని ఇక్కడ చెప్తే పని చేయదు, ఇది నడవదు అని నిర్బంధంగా మరి ఏ రకంగా అయితే హైకోర్టు నిన్న తీర్పిచ్చిందో దాన్ని పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. చాలా మరి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, మరి కాంగ్రెస్ పార్టీకి మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రకంగా మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో లేకపోతే డిక్టేషన్ మమ్మల్ని ముందు ఎప్పుడో రాజరిక పాలన ఉండేది ఆ రకంగా మమ్మల్ని డిక్టేట్ చేసి ప్రజలని మనం పాలిద్దాం అనుకుంటే మాత్రం రేపు పొద్దున వచ్చే ప్రజా కోర్టులో మీరు ఓడిపోతారు. ఏ రకంగా అయితే హైకోర్టులో ఓడిపోయినామో రేపు పొద్దున ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన 420 హామీలు మరి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. రైతు బంధు వేయండి, రైతు బీమా చేయండి. రైతులకు వడ్లు కొనట్లేరు, వారికి మొక్కజొన్నలు కొనట్లేరు, మరి అవన్నీ కొనే విధంగా ముందుకు పోండి. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకు